ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు నమ్ముతావా అన్న నువ్వు? ఎవరన్నా చెప్పుండదు నీకు? పాపం బిడ్డ గదిలో ఉంటే బయట అగుపించాడని. ఆ మాట చెప్పినది ఎవరో కానీ మెట్టు తీసుకొని కొడుతున్నావు. అడుగు బయట పెట్టినానని చెప్పుండారా? ఎవరు చెప్పుండారు? నేను అన్నతో కూర్చొని ఏదో మాట్లాడుకుంటా ఉన్నారు. నేనెప్పుడు బయటకు పిలిచినాను? బాగుండదే. ఎవరు చెప్పుండారు? కాసేపు మీ నాయన రచ్చ రచ్చ చేసేసినాడు. ఏ పనికి మాలినోళ్ళు చెప్పినారో నువ్వు ఇంట్లో లేవని. ఆవేశంగా వచ్చేసినాడు. నువ్వు ఇంట్లో లేవు, వాణ్ణి ఇంక ఇంట్లోకి రానివ్వనని రచ్చ రచ్చ చేసినాడు. అమ్మో, వీడు మామూలుడు కాదు. ఇంకోసారి గట్టిగా ప్లాన్ చేయాలి. సరే కాని అర్జున, అట్టెట్ట పడిపోయిందిరా తలుపు? ఏమవుతా, నాకు మాత్రం ఏం తెలుసు, దానంతట అదే పడిపోయింది. సరే సరే, బిన్న కానివ్వండి. మీ నాయన కూడా వచ్చినాడు కదా, అన్నం తిందాము. రండి రండి, తొందరగా రండి. సరే సరే, పదండి. విజయ, ఒంట్లో బాలేనప్పుడు నీకెందుకే ఈ పనులన్నీ? ఒంట్లో బాలేదని ఇంటి పనులు చేసుకోకపోతే ఎలాగమ్మా? ఈ పనులన్నీ చేయడానికి నేనున్నాను కదా, నువ్వు వెళ్ళి పడుకోపో. పర్వాలేదులే అమ్మా. ఏంటి పర్వాలేదు? కనీసం నిలబడ్డానికి కూడా ఓపిక లేకుండా ఈ పనులన్నీ నువ్వు చేయడం ఏంటి? పద, ముందు లోపలికి పద. అది కాదమ్మా. పద, నడు. కాసేపలా పడుకో. పడుకోవే. ఏందబ్బా, విజయశాంతి ఇప్పుడు ఫోన్ చేస్తా ఉండదు? మనసు మార్చుకున్నదా ఏమి? ఏం పాప, మాట్లాడితే మాట్లాడకుండా పోయేదానివి నీ అంతటా నువ్వే ఫోన్ చేసినావంటే ఏదో కథ ఉండాది. ఏమి మనసు మార్చుకున్నావా? అవును, ఇంకెప్పుడు నీలాంటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకూడదు అని నిర్ణయించుకున్నాను. ఇయ్యాల్సిన దుడ్డిచ్చి అప్పుడు నిర్ణయాలు తీసుకో పాప. ఇయ్యాల్సి ఇవ్వకుండా ఈ పాటికి నువ్వు నిర్ణయాలు తీసుకుంటే ఎట్టా చెప్పు? ఆ డబ్బులు ఇవ్వాలనే ఫోన్ చేశాను. ఎక్కడున్నావో చెప్పు, వచ్చి నీ డబ్బులు నీకిస్తాను. ఏమ్రా ఇది, దుడ్డు ఇచ్చేస్తా అంటా ఉంది. తన దగ్గరుంటే ఆ దుడ్డు అడ్డం పెట్టుకుని ఎట్టా కొట్టా పాపం లొంగం తీసుకుందాం అనుకుంటే ఇట్టా చేస్తా ఉండదేంది? హలో, చెప్పేది వినబడుతుందా? వినిపిస్తూ ఉండదులే పాప. ఇప్పుడు ఆ దుడ్డు తీసుకున్నానంటే ఇంతటితో కట్ అయిపోతుంది. పాపా, నేను బయట ఊరికొచ్చుండాను. రేపు సాయంకాలం వస్తాను. ఎల్లుండి ఇద్దుగానిలే. ఇక్కడ మీ వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, వాళ్ళకే నేను ఇచ్చేస్తాను. ఎందుకు బాబా, ఎవరిని నమ్మి లెక్కిస్తాం చెప్పు? నేనే వచ్చి నేనే తీసుకుంటాను. ఈ 2 రోజులు ఎడగిపోతాయి, ఎరగలో చెత్తుకుపోతాయి ఏమి ఉన్నాయి? పాపా, నా చేతులతో నేను తీసుకుంటే
అట్టయినా చివరిసారిగా నేను చూసినట్టుంటుంది కదా. నీకు డబ్బులు ఇవ్వాలి, ఇస్తాను అన్నాను. అంతవరకే మాట్లాడు. సర్లే పాప, వచ్చినాక మాట్లాడతాను. ఉంటాను. ఈ లోపే తనకింత దుడ్డు ఏడు నుంచి వచ్చి ఉండదబ్బా? ఎవరిచ్చి ఉంటారు? ఈరోజు నేనిచ్చే ఈ పార్టీలో నువ్వే స్పెషల్ గెస్ట్. థ్యాంక్ యూ. నీకు విషెస్ చెప్పి అమౌంట్ కూడా ఇచ్చేసి వెళ్దామని వచ్చాను. తీసుకోండి. ఫర్గెట్ ఇట్. హ్యాపీగా బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటుంటే ఈ టైంలో డబ్బులు అది ఇది అంటావేంటి? రా, సరదాగా ఎంజాయ్ చేద్దాం. లేదు, నేను ఇంటికి వెళ్ళాలి. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతావా? హలో, పార్టీకి మేనర్స్ ఉంటుంది. కాసేపు ఉండాలి, సరదాగా స్పెండ్ చేయాలి, అప్పుడు వెళ్ళాలి. ఇక్కడికి రాకూడదు. వచ్చాక బర్త్డే బాయ్ చెప్పినప్పుడే వెళ్ళాలి. యూర్ రైట్. సర్లేవే, తను అంతగా రిక్వెస్ట్ చేస్తున్నాడు. కాసేపు ఉండి వెళ్ళిపోదాం. ఏంటి, బర్త్డే కేక్ ఏం లేదా? ఉంది, బట్ డ్రింక్ పార్టీ అయ్యాకే బర్త్డే పార్టీ. ఓ, కూల్ డ్రింక్సా? కూల్ డ్రింక్సా? మనమేమన్నా థర్డ్ క్లాస్ పిల్లలమా కూల్ డ్రింక్స్ తాగడానికి? మరి అటు చూడు.